1938 నుంచి 1945 వరకు యావత్ బ్రిటిష్ ప్రభుత్వం ఒక్క వ్యక్తిపై నిఘా. స్వాతంత్రానంతరం రాజకీయ లబ్ధి కోసం దేశ నాయకుల నిఘా. నిఘా తర్వాత అసలు ఆ వ్యక్తి ఉన్నారా లేదా అనే దానిపై 3 కమిటీలు. ఇవన్నీ దేశ ప్రజలను విస్మయానికి గురిచేశాయి. ఎందుకంటే అక్కడ నిఘా పెట్టింది సుభాష్ చంద్రబోస్ పై. అహింస మాత్రమే కాదు, సాయుధ పోరాటం కూడా స్వాతంత్రానికి మార్గమని నమ్మి ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించిన బెంగాల్ టైగర్ పై. ఇది నా దేశం, నా జన్మభూమి, నా దేశ స్వాతంత్రం నా హక్కు అంటూ 1944 జూలై 4న బర్మాలో బోస్ తన సేనలతో చేసిన పరేడ్ తెల్లవాడికి ముచ్చెమటలు పట్టించింది. ఆజాదు హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ, అఖండ భరత జాతి కన్న మరో శివాజీ. సాయుధ సంగ్రామమే న్యాయమని, స్వతంత్ర భారతావని మన స్వర్గమని, ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫౌజు జై హిందని నడిపాడు. గగన సిగల కెగసి కనుమరుగైపోయాడు. అలాంటి వీరుడి అదృశ్యంపై స్వాతంత్రం తరువాత కూడా క్లారిటీ రాకపోవడంతో ప్రజల్లో అలజడి మొదలైంది. ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఇక చేసేదేం లేక అప్పటి నెహ్రూ ప్రభుత్వం షాన్వాజ్ ఖాన్ చైర్మన్గా మొట్టమొదటిగా విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నేతాజీ విమాన ప్రమాదంలో మరణించారనే నివేదికను ఇచ్చింది. అసలు బోస్ బ్రతికే ఉన్నారా అన్న దానిపై భారత ప్రభుత్వం 1945 నుంచి ఇప్పటి వరకు 3 కమిటీలను వేసింది. 1945 ఆగస్టులో తైవాన్ విమాన ప్రమాదంలో బోస్ చనిపోయినట్టు నెహ్రూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన షాన్వాజ్ కమిషన్ ప్రకటించగా, 1970లో ఏర్పడిన మరో కమిషన్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీంతో ప్రజలందరిలో దిగ్భ్రాంతి ఏర్పడింది. కానీ సుభాష్ చంద్రబోస్ కుటుంబ సభ్యులు మాత్రం ఆ కమిషన్ల అభిప్రాయాలను ఖండించారు. వీటన్నిటి మధ్య ప్రజల్లో గందరగోళం నెలకొంది. అయితే 1999లో వాజ్పేయి ప్రభుత్వం జస్టిస్ ముఖర్జీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. వీళ్లు బోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదని నిర్ధారించారు. తర్వాత యూపీఏ సర్కార్ అధికారంలోకి వచ్చింది. కథ మళ్లీ మొదటికొచ్చింది. ముఖర్జీ కమిషన్ నివేదికను ఆ ప్రభుత్వం తోసిపుచ్చింది. ఇన్ని గందరగోళాల మధ్య అసలు నేతాజీ ఏమయ్యారన్నది మిస్టరీగా మారింది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం అలుపెరగకుండా దేశ విదేశాలు తిరిగి సైన్యాన్ని కూర్చిన మేధావి, అంతటి యోధుడిపై అతని కుటుంబంపై నిఘా పెట్టడం అనేది ఎవ్వరికీ మింగుడు పడలేదు. మరోపక్క ఆయన విమాన ప్రమాదంలో చనిపోలేదని, చాలా కాలం బ్రతికే ఉన్నారనే వాదనలు ఉన్నాయి. అయితే తనే ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి తన మాటలతో ధైర్యాన్ని నింపి స్వాతంత్ర సమరంలో కొత్త పందా తీసుకొచ్చిన ఆజాద్ హింద్ ఫౌజ్ అధినేత సుభాష్ చంద్రబోస్ అదృశ్యంలో నెహ్రూతో పాటు కొందరు కాంగ్రెస్ పెద్దల హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. India is going to be free. Our struggle is no doubt a non-violent struggle. But even a non-violent struggle demands an army, an organization and a machinery. ఇదిలా ఉండగా నేతాజీ అదృశ్యానికి సంబంధించిన 34 రహస్య ఫైళ్లను నెహ్రూ ప్రత్యేక కార్యదర్శి నిర్వహించేవారట. అయితే తరువాత వచ్చిన కోస్లా కమిషన్ ఈ ఫైళ్లను అడగ్గా వాటిలో కొన్ని పోయాయని, మరికొన్ని చెదలు పట్టాయని చెప్పడం అప్పట్లో అందరినీ విస్మయానికి గురిచేసింది. దేశ ప్రధాని కార్యాలయంలో ఉన్న అతి ముఖ్యమైన ఫైళ్లు అదృశ్యంతో మరిన్ని అనుమానాలు చెలరేగాయి. 1945-46లో ఆజాద్ హింద్ ఫౌజ్ స్టెనోగ్రాఫర్గా పనిచేసిన శ్యామ్లాల్ జైన్ నెహ్రూ ఏర్పాటు చేసిన కోస్లా కమిషన్ ముందు సంచలన విషయాలు బయటపెట్టారు. ఆ విషయాలేవి కోస్లా కమిషన్ పట్టించుకోకుండా బోస్ చనిపోయారంటూ నివేదిక ఇవ్వడం అనుమానాలకు మరింత తావిచ్చింది. తరువాత వచ్చిన వాజ్పేయి ప్రభుత్వం కూడా సుభాష్ చంద్రబోస్ అదృశ్యంపై జస్టిస్ ముఖర్జీతో ఒక కమిటీ వేయగా ఎన్నో కొత్త కోణాలు వెలుగులోకొచ్చాయి. 1953 వరకు నేతాజీ రష్యాలోనే ఆశ్రయం పొందారని, తరువాత చైనా, నేపాల్ మీదుగా భారత్కు వచ్చారని
ఫైనీర్ పత్రిక కూడా వెల్లడించింది. నేతాజీ గుమ్నామీ బాబాగా 1985 వరకు అయోధ్య సమీపంలోని ఫైజాబాద్లో జీవించారని వాజ్పేయి ఏర్పాటు చేసిన ముఖర్జీ కమిషన్ నివేదించింది. అయితే తానే నేతాజీ అని ఎవరికీ తెలీదు. అక్కడ ఆయన్ని అందరూ భగవాన్జీ అని పిలిచేవారని ఆ నివేదిక తెలిపింది. 1985 సెప్టెంబర్ 16న గుమ్నామీ బాబా మరణానంతరం కోర్టు ఆదేశాలతో ఆయన ట్రంకు పెట్టెలను ఫైజాబాద్లో భద్రపరిచారు. 2001లో జస్టిస్ ముఖర్జీ కమిషన్ ఆ ట్రంకు పెట్టెలను తెరిపించారు. అందులో నేతాజీ పెట్టుకునే బంగారు ఒమేగా చేతివాచ్, గుండ్రటి కళ్ళజోడు కనిపించాయి. దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు రచించిన ఎన్నో పుస్తకాలు కూడా అందులో దొరికాయి. వీటితో పాటు ఆ పెట్టెలో దొరికిన పుస్తకాల్లో ఉన్న హ్యాండ్ రైటింగ్ను సుభాష్ చంద్రబోస్ చేతి రాతలతో పోల్చి చూడగా ఆ రెండు సరిగ్గా సరిపోయినట్టు అప్పటి చేతి రాత నిపుణులు తేల్చారు. ఇన్ని ఆధారాలున్నా నేతాజీ గురించి అప్పటి ప్రభుత్వాలు చొరవ చూపకపోవడం వెనుక రాజకీయ దురుద్దేశమే ప్రధాన కారణమని చాలామంది అంటుంటారు. పరాయి దేశాలు మన బోస్ని నెత్తిన పెట్టుకుంటే మనవాళ్లు మాత్రం ఆయన జాడను ప్రశ్నార్థకంగా మార్చాయి. జర్మనీ అధినేత హిట్లర్ కూడా బోస్ ఏది చెప్పినా మారు మాట్లాడకుండా ఆచరించేవారట. మనవాళ్లు మాత్రం నేతాజీని పక్కన పెట్టేసి నిరాధార నివేదికలతో విమాన ప్రమాదంలో చనిపోయారని చెప్పేశారు. కానీ అది నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోయారని చెప్తున్న 1945 ఆగస్టు 18న ఎలాంటి విమాన ప్రమాదమూ జరగలేదని తైవాన్ అధికారులు ముఖర్జీ కమిషన్కు వెల్లడించారట. తరువాత 1972లో కూడా నేతాజీ కొంతమంది ప్రముఖులకు లేఖలు రాసినట్లు కూడా చెప్తుంటారు. కొన్ని నిజాలు, ఎన్నో అనుమానాలు, ప్రతి చోట నిఘా నేత్రాలు. వీటన్నిటి మధ్య సుభాష్ చంద్రబోస్ అదృశ్యం వెనుకున్న మిస్టరీ వీడింది. ఆ మహనీయుడి జీవితంలో చివరి పేజీలో ఏం జరిగిందనేది ఎట్టకేలకు తెలిసింది. 1945 ఆగస్టు 18న తైపీ విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారని తెలుపుతున్న ఆధారాల్ని మోదీ ప్రభుత్వం నేతాజీ 120వ జయంతి రోజున బయటపెట్టింది. ఆనాటి విమాన ప్రమాదంలో నేతాజీ భౌతిక కాయానికి హిచిరో ఒకురా అనే పేరుతో సైనిక ఆసుపత్రి మరణ ధృవీకరణ పత్రం ఇచ్చింది. ఆగస్టు 22వ తేదీన నేతాజీకి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన చితాభస్మాన్ని జపాన్లోని ఓ దేవాలయంలో భద్రపరిచారు. ఒకవేళ నిజంగా నేతాజీ 1945లో చనిపోయుంటే ఆయన పైన నిఘా ఎందుకు? ఆయన కుటుంబాన్ని ఒక కంట కనిపెట్టుండడం వెనుక కారణమేంటి? అసలు మోదీ ప్రభుత్వం రిలీజ్ చేసిన ఫైళ్ల వెనుక నిజమెంత? గుమ్నామీ బాబాయే నేతాజీయా? ఒకవేళ ఆయనే నేతాజీ అయితే అంత సీక్రెట్గా బతకాల్సిన అవసరం